వెల్కమ్ టు గ్రాండ్ మదర్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనం హెన్నా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా. మెహందీ పౌడర్ పావు కేజీ, సీకాకాయ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఉసిరి పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, బ్రాహ్మీ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఆర్నికా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, మేతి పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ పౌడర్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఒక పెద్ద పాత్రని తీసుకొని దాన్ని తడి లేకుండా ఒక బట్టతో తుడిచి పైన చెప్పిన పౌడర్స్ అన్నిటిని తగిన మోతాదులో వేసి స్పూన్తో బాగా కలపాలి. తర్వాత దాన్ని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. సో హెన్నా పౌడర్ రెడీ చేయడం ఎలానో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ వాడిన డిఫరెంట్ పౌడర్స్ యొక్క యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా సీకాకాయ పౌడర్ హెయిర్ స్మూత్గా ఉండడానికి, బలంగా ఉండడానికి మరియు డాండ్రఫ్ పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఆమ్లా పౌడర్ హెయిర్ బ్లాక్గా అవ్వడానికి, జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా అవ్వడానికి మరియు డాండ్రఫ్ నివారణకి వాడతాము. బ్రాహ్మీ పౌడర్ జుట్టు ఒత్తుగా పొడవుగా అవ్వడానికి మరియు బలంగా అవ్వడానికి, అలాగే స్ప్లిట్ ఎండ్స్ అంటే జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఉండడానికి బ్రాహ్మీ పౌడర్ని వాడతాం. ఆర్నికా పౌడర్ ఇది కుదుళ్ళకి బలాన్ని ఇస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. మేతి పౌడర్ జుట్టు రాలడాన్ని మరియు జుట్టు తెల్లబడ్డాన్ని తగ్గించి హెయిర్ గ్రోత్కి, జుట్టు డాండ్రఫ్ నుండి కాపాడడానికి సహాయపడుతుంది. సో కనీసం 15 డేస్కి ఒకసారైనా హెన్నాని వాడడం వల్ల జుట్టుకు కావాల్సిన సంరక్షణ అందుతుంది, అలాగే జుట్టు ఊడిపోకుండా తెల్లబడకుండా ఉంటుంది మరియు సిల్కీగా పొడుగా అవుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోస్లో హెన్నా ఎలా అప్లై చేయాలో మరియు అందమైన ఆరోగ్యకరమైన జుట్టు కోసం మరిన్ని చిట్కాలతో మేము ముందుంటాను. సో కీప్ వాచింగ్ గ్రాండ్ మదర్ బ్యూటీ టిప్స్.